తెలుగుదేశం శ్రేణులకి 1+1 ఆఫర్ అనాలి, బంపర్ ఆఫర్ అనాలేమో. ఓ పక్కన చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా వాళ్ళ కోరికలు అన్నిటికీ కూడా తీరినటువంటి రోజు. రెండో పక్కన నారా లోకేష్ భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి, అట్లాగే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ దిక్సూచి. ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా అందుకే అదే సందడి చేశారు, అదే సంబరాలు చేసుకున్నారు. ఒకసారి అది చూద్దాం. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇది ఒక పక్కన తన భార్య పిల్లల సమక్షంలో ఆయన ఈ ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగా. మరొక వైపున వరుసగా చూస్తే ఒక్కొక్కళ్ళు కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులకి సంతోషాన్ని నింపారు. మరొక వైపున తర్వాత ఆయన తన మామగారి ఆశీస్సులు తీసుకోవడం ఒకవైపు, మరోవైపు ఇటు చంద్రబాబు ఏమో నరేంద్ర మోడీ గారు ఆలింగనం చేసుకోవడం మరొక వైపు తెలుగుదేశం శ్రేణులకి సంతోషాన్ని నింపింది.